తెలంగాణ వాటా పైన కూడా కోర్టు విచారణ జరుపుతోంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా దానికి సంబంధించి విచారణ ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో అది కూడా ప్రారంభమైన తర్వాత మరి తెలంగాణకు టీటీడీ వాటా 1000 కోట్లు రావాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన పూజారి వేసినటువంటి పిటిషన్ పైన మరి కోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది మరి కాసేపట్లో వెల్లడే అవకాశం మనకు కనిపిస్తుంది. శర్మ, ఇంకొక విషయం, హైదరాబాద్ లో వాహనదారులు ఆధార్ తమ వెంట ఉంచుకోవాలని పిటిషన్ కూడా వేశారు. మరి హైకోర్టు దీనిపై ఏం చెప్పింది? రాజేష్ అనేటువంటి న్యాయవాది కొద్ది రోజుల క్రితం హ్యాబిట్స్ ప్రాంతంలో అతని హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ సందర్భంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారన్నది ఆయన అభియోగం. ఆ సందర్భంలో హెల్మెట్కు ధరించిన సందర్భంలో అతనికి ఫైన్ వేసినా కూడా ఆధార్ కార్డు చూపించాలని వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు పట్టుబడ్డారు. సుమారు 2 గంటల పాటు అతన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారన్నది దానికి సంబంధించి అతను పిల్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. కాబట్టి మరి 2 వారాల తర్వాత ఎటువంటి ఉత్తర్వులు హైకోర్టు వెల్లడిస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది.